ఆదికాండము 35వ అధ్యాయం 12 నుంచి 15 వరకు చదవండి. నేను అబ్రహామునకు మైక్ ఉందిగమ్మా. నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశమును మీకు ఇచ్చెదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చిదని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. తర్వాత ఆయన తనతో మాట్లాడిన చోటు యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభమును కట్టించి దాని మీద పానార్పణమును చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటుకి బేతేల్ అని పేరు పెట్టు. బేతేల్ నుండి ప్రయాణమైపోయిరి ఎఫ్రాతాకు. చాలు, 15 వరకు అన్నాను. దేవునికి స్తోత్రం. వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునట్లుగా 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం. 1 నిమిషం చెప్పండి, హృదయపూర్వకంగా అడగండి. యేసేని నాతో మాట్లాడు నాయనా. హల్లెలూయా. అలాగే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం ఒక్కసారి చదువుదాము. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. ఆదికాండ గ్రంథములో మనము అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే ఒక పరిచయాన్ని దేవుడు, నా వైపు చూడాలి, మీకు అది దొరకదులే, తీయండి. దొరికేటట్టయితే రాకడ ఎప్పుడు వచ్చేది, ఎప్పుడో ఎత్తబడేది, సంఘం సిద్ధపడేది కదా. పేరుకే బైబిల్ చేతిలో ఉందంతే, అది నీ బైబిల్ అని పేరు రాసి పెట్టుకున్నావు అంతే, అది తప్ప ఇంకేం తెలియట్లే నీకు. దేవుడు మీ హృదయాలు తెరచునుగాక. మరి ఎందుకు పడేసావు నన్ను అంటే మరి యేసుప్రభుకి తెలియాలి అది. మరి ఈ ఉపదేశ క్రమాలన్నీ ఎందుకంటే నాకు తెలియదు అసలు ఏమి, ఆయనకే తెలియాలి. ఈ ఆరాధన జరుగుతుంటే కూడా 8 కూడా వచ్చారు మనోళ్ళు, ముగింపు సమయంలో వచ్చారు. మీకు వందనాలు. ఇక నన్ను డిస్టర్బ్ చేయకండి ప్రియులారా, చాలా సత్యాలు బయటకు వస్తాయి కాబట్టి శ్రద్ధగా ఆలకించుదాం. హల్లెలూయా. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడునను అని తాను పరిచయం చేసుకున్నాడు యాకోబుకి ప్రత్యక్షమై. హల్లెలూయా. మరి ఇప్పుడు దేవుడు నా వైపు చూడమని చెప్పా. పెళ్లి కూతురులాగా తలదించుకుంటారు ఏంటంటే, నా వైపు చూడండి, చూస్తేనే ఇంటర్నట్టు, లేకపోతే లేదు. ఒకవేళ చూస్తున్నా పరధ్యానంలో ఉంటే నేను చేసేది లేదు. నా వైపు చూస్తూ వినండి. గురుముఖస్య లభ్యతే విద్య అని ఊరికినే అన్నారా? ముఖం చూస్తూ వింటేనే కదా 4 ముక్కలు ఎక్కేది. వినండి ప్రియులారా, ఇక్కడ మనము దేవుడు యాకోబుకు ఒక స్థలంలో ప్రత్యక్షమై మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పుడు ఏమనన్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని అన్నాడు. యాకోబు దేవుడిని అల్లా, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని అని అన్నాడు. మరి ఇప్పుడు దేవుడు తాను పరిచయం చేసుకొని, నువ్వు నన్ను ఆరాధించు, నేను నా పట్ల నీకు ఉన్న ప్రణాళిక నేను నెరవేరుస్తాను, ఈ దేశం అంతటినీ నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు లోబడితే ఈ దేశం అంతటినీ నీకు ఇస్తానన్నాడు. ఒక దేశాన్నే దేవుడు ఇవ్వటానికి ఇష్టపడ్డాడంటే వాళ్ళు గొప్ప ప్రార్థన విశ్వాస వీరులు అన్నాడు మన పితరులు. హల్లెలూయా. ఏమంత సామాన్యమైన చిన్న విషయమో కాదు. ఒక్కొక్క వ్యక్తిని చూసి ఒక వ్యక్తిని బట్టి ఒక దేశాన్ని ఇవ్వాలనుకోవటం, ఒక వ్యక్తిలో దేశాన్ని చూడటం, ఒక వ్యక్తిలో జనరేషన్స్ చూడటం, అది దేవుడికి ఒక్కడికే సాధ్యం. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. జనరేషన్ అంటే తరములు. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిలో నా ఒక్క వ్యక్తినే కాకుండా ఆ వ్యక్తిలో నుంచి వచ్చే తరాలు కూడా దేవుడు చూసేవాడు, భవిష్యత్తును ఎరిగిన వాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై అంటున్నాడు కదా. అక్కడ ఏమంటున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడు, నేను యెహోవాను, నువ్వు ఉన్న ఈ భూమిని నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు విధేయుడు అయితే. హల్లెలూయా. నువ్వు సరిగ్గా లోబడితే, దేవునికి సరిగ్గా విధేయులైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. ఇక్కడ మీరు
13వ వాక్యం చదవండి ఒక్కసారి. 13:35-13. దేవుడు ఆ. అతనితో మాట్లాడిన స్థలము నుండి ఆ. పరమునకు వెళ్ళెను. అంటే దేవుడు ముచ్చటించి ఒక వ్యక్తితో మాట్లాడి ఫేస్ టు ఫేస్ స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడి అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ నుండి పరలోకానికి వెళ్ళడం. హల్లెలూయా. అంటే దేవుడు ఒక చోటకు వస్తే ఆ చోటు పవిత్రమవుతుంది. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మనుషుల పొదలో నుంచి బర్నింగ్ బుష్ అంటారు, మనుషుల పొదలో నుంచి అగ్ని మండుతుంటే అందులోకి దేవుడు అగ్నిలో నుంచి దేవుడు సూటిగా మోషేతో మాట్లాడాడు. హల్లెలూయా. నీవు నిలిచిన ఈ భూమి పరిశుద్ధ భూమి కనుక నీ చెప్పులు విడువ అన్నాడు. హల్లెలూయా. సో అవర్ గాడ్ ఈజ్ హోలీ. దీన్ని బట్టి నువ్వు రోషంతో బతకచ్చు. ఈ ఒక్క మాటతో శంషర్గా బతికేయచ్చు. ఎందుకంటే నేను ఆరాధించిన దేవుడు పరిశుద్ధుడు. ఆ ఒక్క మాటతో కడుపు నిండా తినకపోయినా తినేసి బతికేయచ్చు ఆ పదాన్ని బట్టి. ఎందుకంటే లోకంలో ఎవడు పరిశుద్ధుడు ఎవడు కాదో మనకు తెలుసు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైన దేవుడిని బట్టే మనం బతికేయచ్చు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఈ మాట జీవితకాలం అంతా సరిపోతుంది మీకు. నువ్వు సరిగ్గా అడిగించుకుంటే ఆ మాట నీకు జీవితకాలం అంతా సరిపోతుంది. ఏంటంటే నా దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈ విషయాన్ని ఈ సందర్భంలో మీకు పరిశుద్ధాత్మ ఎందుకు తెలియజేశారంటే ఆయన దిగి వచ్చిన ప్లేస్ హోలీ అయిపోద్ది, అంతే, పరిశుద్ధం అయిపోద్ది. నేను మొత్తుకునేది అందుకే, ఆత్మతో నింపబడండి, బాగా ఆరాధన చేయండి, సైంటిఫికేషన్ అవ్వండి, పరిశుద్ధపరచబడండి, ఇది మంచి సమయము, అభిషేకం మీ మీదకి దిగి వస్తే దేవుడు మీలో ఉంటాడు. హల్లెలూయా. ఆ కృప పొందాలి సార్. ఎందుకు సండే వచ్చేదంటే కాముగా ఆరాధన చేసి 4 వాక్యాలు చదువుకుని వివరించడం శాతగా క్లోజ్ చేయటం కాదు. అది అసలు మ్యాటర్ అది కాదు. ఆరాధనకు వస్తే అక్కడ ఆత్మతో నింపబడాలి, హృదయం దున్నబడాలి, శ్రేష్టమైన ఉపదేశం ఎత్తబడాలి. అప్పుడు ఆత్మీయ జీవితం ఫలవంతంగా ఉంటుంది. దేవుడు కోరుకుంటుంది ఇది. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా మనం మారకపోతే చేసేదేముంది? ఎన్ని సంవత్సరాలైనా మారని ఆ అంజూరపు చెట్టుని దేవుడు ఏం చేయమన్నాడు? తోటలో తీసి అవతల పడేయమన్నాడు. హల్లెలూయా. అయితే మనల్ని అలా చేయడు కానీ ఒకటి చేస్తాడు, ఏంటంటే ఫలించేటట్లు చేస్తాడు. ఆమేన్. దానికోసం ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. ఆమేన్. ఓకే. దేవుడు ఇక్కడ దర్శించినప్పుడు ఆ స్థలంలో యాకోబు ఏం చేశారంటే అక్కడ కట్టాడు అని లేదు, కట్టించాడు అని ఉంది. హల్లెలూయా. ఏం కట్టించాడు? అక్కడ ఒక స్తంభాన్ని కట్టించాడంట. స్తంభాన్ని ఎవడైనా నిలుపుతాడు. ఇంగ్లీష్లో కూడా మనం ఆ పదాన్ని చూసుకోవాలి. బైబిల్లో అండి తెలుగు ట్రాన్స్లేషన్లో కొన్ని మిస్టేక్స్ ఆ రోజుల్లో ఉన్న ట్రాన్స్లేషన్ బట్టి ఉన్నాయి. మిస్టేక్స్ అనకూడదులే కానీ తర్జుమా లోపంలో కొంచెం అట్లా ఉంటాయి. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. అందుకే దాన్ని ఇంగ్లీష్లో కూడా మనము రిఫర్ చేయాలి. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే అసలు యాప్లో కూడా దొరికిద్దిగా, తీసి చదువుతారా? ఎంత తొందరగా రాకడ సమీపిస్తే అంత మంచిది అనుకుంటున్నాను నేను. ఈ ఘోరాలు చూడలేకపోతున్నా. హల్లెలూయా. ఫోన్ యాప్లో కూడా కింగ్ జేమ్స్ వర్షన్ అవైలబుల్గా ఉంది కదా. అంటే సకల దరిద్రమైన యాప్లన్నీ ఉంటాయి కానీ బైబిల్ యాప్ ఉండదు. పోయి దాని మీదే నేనేమైనా ఆధారపడమని చెప్తున్నానా? చేతిలో ఖచ్చితంగా బైబిల్ ఉండాలి ఆదివారం. హల్లెలూయా. ఇప్పుడన్నా ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ అవైలబుల్ లేకపోతే అందులో చూడండి ఆయన అన్నాను. నా దగ్గర బైబిల్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడే మనోళ్ళు ఎతుకుతున్నారు, ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి గబా దాన్ని నొక్కేసి ఇన్స్టాల్ చేసేసి ఇంగ్లీష్ బైబిల్ చదివేద్దామని. చదువుతాను, నువ్వు చదువమ్మా, నీకు మంచి మార్కులు ఇస్తారు దేవుడు. కొంచెం మైకి ఇన్నమ్మా, కొంచెం స్లోగా చదువు నాన్న. ఇంగ్లీష్ మనకు అంతగా రాదు నాకు. And God went up from him in the place where he talked with him. హల్లెలూయా. ఎంత ముచ్చటగా ఉందండి ఇంగ్లీష్లో అది. హల్లెలూయా. అంటే దేవుడు ఆయనతో మాట్లాడిన ఆ స్థలము నుంచి పరమునకు వెళ్ళాడనే మాట అది. హల్లెలూయా. అది చాలా సింపుల్ ఇంగ్లీష్ లాగా ఉంది. మళ్ళొక్కసారి చదువమ్మా. And God went up from him in the place where he talked with him. ఎక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడి అక్కడి నుంచి పరమునకు వెళ్ళాడనే మాట దానికి అర్థం వస్తుంది. తర్వాత చదువమ్మా 14. And Jacob set up a pillar in the place where he talked with him. అక్కడ ఏమని రాయబడింది? పిల్లర్. ఆమె ఇంగ్లీష్లో ఏముంది? పిల్లరే, కానీ కట్టించాడని రాయబడింది. చెప్పండి ఏమనుంది ఇక్కడ? నేను అనేది అదే. దీన్ని మనం స్తంభాన్ని కట్టిస్తామా?
నిలబెడతాం. దాన్ని ముందు అసలు ఈ కన్స్ట్రక్టెడ్ చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఆ వర్డ్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే పిల్లర్ని నిలిపాడు అని అర్థం. అర్థమైందా మీకు? సో యూ హ్యావ్ టు రీడ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. సో మనకి కొన్ని సత్యాలు బయలుపరచబడతాయి. అర్థమైందండి? ఓకే అమ్మ 14th మళ్ళీ ఒకసారి చదువమ్మా. And Jacob set up a pillar in the place where he talked with him. సెటప్ చేశాడండి అంటే నిలిపాడు. Even a pillar ఈజ్ నాట్ ఏ కన్స్ట్రక్టర్ ద పిల్లర్. హల్లెలూయా. ఆయన పిల్లర్ ఆ స్తంభాన్ని కన్స్ట్రక్ట్ చేయలా, నిలిపాడు. ఒక స్టోన్ ని ఒక పెద్ద స్తంభంగా అక్కడ చూసిందా, నిలిపాడు. చూసి ఇట్ ఈస్ ఎ స్టోన్. అక్కడ రాయి అని కూడా ఉంది. మళ్ళీ చెప్పండి ఏముంది? రాయి అని కూడా ఉంది. దాన్నే స్తంభంగా నిలిపాడు. బారుగా ఉన్న రాయి చూసి నిలిపాడు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఏంటి ఇంపార్టెంట్? చాలు తల్లి, ఇప్పుడు ఏంటి ఇంపార్టెంట్ విషయం ఇందులో? ఇక్కడే వాక్యం లోతైన అనుభవం ఉంది. అదేంటంటే ఆ తర్వాత ఏం చేశాడో 15 చదవండి. అది కదమ్మా 14లోనే ఆ స్తంభం అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద చాలు. ఇందాక మనం రెండో ఆ పత్రికలో ఏం చదివా? తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటున్నాడు? నేను పానార్పణముగా అన్నాడు. ఇక్కడ యాకోబు స్తంభం కట్టించి దాని మీద ఏమంటున్నాడు? పానార్పణముగా అంటున్నాడు. హల్లెలూయా. ఏంటి 2 పదాలకు అర్థం? కొత్త నిబంధనలో ఒకటి, పాత నిబంధనలో ఒకటి. చాలా శ్రేష్టమైన పదాలు ఇవి. హల్లెలూయా. పదాలు శ్రేష్టమైనవే, కానీ జీవితము దానికి దానికి ఆపాదించుకుంటే లేక కంపేర్ చేసుకుంటే, పోలిక చేసుకుంటే చాలా లోతైన అర్థం వస్తుంది. ఇక్కడ మీ అందరికి అర్థం కావాలి. అందరూ చెప్పండి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. హల్లెలూయా. యాకోబు స్తంభం మీద నూనె పోసి దాని మీద పానార్పణం చేశారంట. అంటే పానం అంటే ఏంటి? పానీయార్పణం అంటే ఏంటి? నీరు. అవునా? నీటి ద్వారా అది ఏం చేశారంట? అక్కడ పానార్పణంగా అర్పించాడంట ఆ స్తంభం మీద. ఏంటి దాని అర్థం? నేను మీకు క్లియర్గా వివరిస్తా. ఇప్పుడు ఆ బలిపీఠం మీద సపోజ్ బహుగా అగ్ని మండుతుంది. ఆ నూనె ఆ స్తంభం మీద బలి అర్పణ చేశాడు యాకోబు. బలి అర్పణ చేసినప్పుడు అక్కడ అగ్ని మండుతుంది. చెప్పండి, ఏం మండుతుంది? అసలు పానార్పణముగా అంటే ఏంటో నేను మీకు వివరంగా చెప్తున్నాను. లేవీ కాండంలో ఉంది, కొన్ని నిర్గమాకాండంలో ఉంది. అలాగా కొన్ని బలి అర్పణలు ఉన్నాయి, కొన్ని పానీయార్పణముగా అర్పించే విధానాలు ఉన్నాయి పాత నిబంధనలో. దాన్ని మనం కొత్త నిబంధనకి పోలిక చేసుకొని మన జీవితానికి టాలీ చేసుకోవాలి. హల్లెలూయా. లేకపోతే మనకు వాక్యం అర్థమవుదు. ఇప్పుడు ఈ పానార్పణముగా పోయబడుచున్నాను పౌలన్న మాటకిని పాత నిబంధనలో మరి ఆ రాతి మీద యాకోబు అర్పించిన పానార్పణముగా అనే దానికి ఏంటి తేడా చెప్తాను. అదే రెండు ఒకటే. దాన్ని మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి కొత్త నిబంధనలు మనం దాన్ని అవగాహన చేసుకోవాలి, లేకపోతే అవలంబించుకోవాలి, లేకపోతే కంపేర్ చేసి పోలిక చేసుకోవాలి. ఇప్పుడు యాకోబు ఆ పిల్లర్ కట్టి దాని మీద బలి అర్పణ చేస్తున్నాడు. నూనె పోసాడు. నూనె పోసినప్పుడు బలి అర్పణ చేసేటప్పుడు అది మండుతుంది, నూనె మండుద్ది. అవునా? ఇప్పుడు ఏంటంటే ఒక్కసారిగా నీళ్లు తీసుకొచ్చి దాని మీద దిమ్మరించేశాడు. ఆ బలి అర్పణ మీద పోయటం, ఒక్కసారిగా గుమ్మరించేయటం. దాన్ని ఏమంటారంటే పానార్పణము అని అంటారు. చెప్పండి, ఏమంటారు? పానార్పణముగా. ఆ బలి అర్పణ కాలుతూ ఉండగా బిందె నీళ్ళు లేకపోతే ఎన్నో తీసుకుని దాని మీద ఒక్కసారిగా గుమ్మరించి యెహోవాకు అర్పణం అని అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పానార్పణముగా ఆ బలి అర్పణ ఏమైంది? దేవునికి అర్పించడం జరిగింది. చెప్పండి, ఎవరికి అర్పించడం జరిగింది? ఇప్పుడు ఈ స్తంభం మీద లేకపోతే ఈ బలిపీఠం మీద లేకపోతే జరిగినటువంటి ఈ అర్పణ నీరు పోయబడింది. మండుచున్నది, కాలిపోతే బూడిదైపోతే అర్పణ అది దహన బలి అర్పణ. గొర్రెపిల్లలో ఉన్నట్టు సమస్తాన్ని కూడా ఆంత్రాలతో సహా, పేగులతో సహా అన్ని తీసి కాళ్ళు చేతులు అన్ని శుభ్రంగా కడిగి అవన్నీ తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి మొత్తం కాల్చి బూడి చేస్తే సర్వాంగ బలి. దాని మీద అదొక బలి, సర్వాంగ బలి. గొర్రెపిల్ల గురించి మీరు నా వైపు చూస్తూ శ్రద్ధ కొంచెం బుర్ర పెట్టండి. అమ్మా బుర్ర పెట్టండి. ఇప్పుడు నేను ప్రకటించే ఈ బలి ఏంటి? ఈ అర్పణ ఏంటి? పానార్పణముగా. అంటే దేవునికి సంపూర్ణ సమర్పణగా యాకోబు ఆ బలి అర్పణ చేశాడు. పానార్పణముగా అంటే సంపూర్ణముగా పూర్తిగా దేవుని కొరకే ఇచ్చేయటం.
ఆ అర్పణలో ఏమాత్రం లోపం లేనిదై ఉండటం. హల్లెలూయా. మండుతుంది స్తంభం మీద, పెద్ద రాయి పెట్టాడు, దాని మీద బలి అర్పణ చేశాడు. అది మండుతోంది, బిందె నీళ్ళు తీస్తూ దాని మీద కుమ్మరించాడు. అది పానార్పణం. చెప్పండి, ఎవరికి అది? యెహోవా. 5 రకాల బలి అర్పణలు లేవి కాండంలో ఉన్నాయి. దహన బలి అర్పణ, తర్వాత పాప పరిహారార్థ బలి, తర్వాత సంథింగ్ ఒక 5 ఉన్నాయి. ఈ 5లో పానార్పణం డిఫరెంట్గా ఉంటుంది. అది బలి అర్పణ కాదు. హల్లెలూయా. సర్వాంగ బలి, దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి. సో ఇట్లా ఒక 5 ఉంటాయి లేవి కాండంలో. వీటిలో వాటికి డిఫరెంట్గా ఉంటుంది పానార్పణం. హల్లెలూయా. ఇది బలి అర్పణ అంటానికి లేదు, కానీ పానార్పణముగా అంటే సంపూర్ణంగా దేవునికి అర్పించటం. ఏది తాను ఏదైతే అనుకున్నాడో అది దేవునికి ఇచ్చేయటం. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందండి? ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలు గారు అన్న మాట ఏంటి? 2 తిమోతి పత్రిక, నేను ఇప్పుడే, బాగా వినండి, నేను అని వాడాడు అక్కడ. చెప్పండి ఏంటి పానార్పణముగా? ఏంటి దాని అర్థం ఏంటి? యాకోబు చేసిన దానికి పౌలు గారు అన్న మాటకి ఆ సందర్భాల అర్థం ఏంటి? పౌలు గారు అన్న మాటకి నేను వివరం చెప్తే యాకోబు చేసింది ఏంటో మీకు అర్థమవుతుంది. పౌలు గారు ఏం చెప్పాడో దానికి అర్థం ఏంటో నీకు అర్థమైతే యాకోబు ఎందుకు అలా చేశాడో అర్థమవుద్ది. హల్లెలూయా. పౌలు గారు ఏం చేశాడు? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు. హల్లెలూయా. జైల్లో ఉండి ఈ పత్రిక రాస్తూ ఓ మాట చెప్తున్నాడు తిమోతికి. ఏమనంటే, తిమోతి, ఇంక నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను అని అన్నాడు. అంటే నా జీవితం పూర్తిగా ఇంకా అయిపోతుంది, ఇక నేను చచ్చిపోతున్నాను, ఇక నేను నా జీవితాన్ని యేసు ప్రభు వారి కొరకు ఇంకా పానార్పణంగా అప్పగించేస్తున్నాను, శిరచ్ఛేదనం చేయబోతున్నారు పౌలు గారిని ఇంకా 2 రోజుల్లో. పౌలు గారిని 2 రోజుల్లో, పేతురు గారిని పౌలు గారిని ఒకే రోజు శిక్ష విధించారు. పేతురు గారిని ఏమో తలకిందులుగా సిలువ వేశారు, మేకులు కొట్టి చంపేశారు. పౌలు గారిని ఏమో ఊరు బయటికి తీసుకెళ్లి కొండ మీద ఆయన శిరచ్ఛేదనం చేసి తల నరికారు పౌలు గారిది. మీకు తెలియదు కదా, చెప్తున్నా అనమాట. కొన్ని బాగా తెలుసుకుంటే అసలు ఏం చేశారు భక్తులు అనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని కొరకు పానార్పణముగా అంటే ఏంటో తెలుసా? తన ప్రాణ ఆత్మ దేహములు దేవుని కొరకు పూర్తిగా సమర్పించేశాడంట. హల్లెలూయా. ఇది సార్ భక్తి అంటే, ఇది సార్. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు పోగేసుకోవటం కాదు భక్తి అంటే. భక్తి అంటే నువ్వు పోగేసుకునేది కాదు. భక్తి అంటే నువ్వు సుఖపడేది కాదు నాయన. భక్తి అంటే పానార్పణముగా పోయబడేది. హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ ఉన్న కొంతమంది స్త్రీలకు అర్థం కాల, నేనేం చెప్తున్నానో తెలియట్లా. కొంచెం బుర్ర పెట్టండి. ఎందుకు వచ్చిన గొడవ మీతో? ప్రియులారా, మీరు శ్రద్ధగా ఆలకించినట్లయితే పానార్పణముగా పోయబడటం అంటే నీ జీవితాన్ని, నీ ప్రాణ ఆత్మ దేహములను దేవుని కొరకు సంపూర్ణంగా ఇచ్చేయటమే. అంటే ఆనాడు యాకోబు చేసిన బలి అర్పణ పానార్పణముగా ఏం చేశాడు? రాతి మీద ప్రభు ఆ రాతిని అప్పగించాల దేవుడు, తన జీవితాన్ని అప్పగించాడు యాకోబు. అది సార్ మార్పు అంటే. అయినా అది ఉపమానార్థంగా జరిగిన, ఎగ్జాంపుల్ గా పాత నిబంధనలు జరిగిన, కొత్త నిబంధనలు ఎవరిలోనైనా ఈ సమర్పణ చూసామంటే పౌలు గారు అన్నాడు, ఇప్పుడే నా జీవితాన్ని యేసు ప్రభు కోసం అర్పించేస్తానంటున్నాడు. హల్లెలూయా. పానార్పణముగా పోయబడుతున్నాను నా తండ్రి కోసము. ఇప్పటి వరకు సువార్త చెప్పాను, సంఘాలు కట్టాను, విస్తారమైన సేవ చేశాను, ఆత్మలు రక్షించాను, సువార్త ప్రకటించాను. చిన్న ఆసియా ఖండం మొత్తానికి 3 సార్లు సువార్త చెప్పాను. జల్లెలు పెట్టాడంట. హల్లెలూయా. ఏ గ్రామం కూడా లేదు సార్ సువార్త ప్రకటించని గ్రామం లేకుండా చిన్న ఆసియా ఖండం మొత్తానికి ఒక వెలుగై ప్రకాశించాడు. హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడు చివరికి జైల్లో పడ్డాడు. జైల్లో పడిన తర్వాత చెప్తున్న మాట ఏంటో తెలుసా? తిమోతి, నా ఆత్మీయ కుమారుడా, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. అర్థమైపోయింది పౌలుకి చచ్చిపోతాడని. హల్లెలూయా. ఇంక 2 రోజుల్లో శిరచ్ఛేదనం ఉందని అర్థమైపోయింది. అందుకు ఆ లెటర్ రాస్తున్నాడు తిమోతికి. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆయనకు హెచ్చరికలు చేశాడు. 1 తిమోతి 2 తిమోతి 2 పత్రికలు. జైల్లో పడ్డ మొదటి దినాల్లో 1 పత్రిక, చివరి దినాల్లో 2 పత్రిక రాశాడు. ఆ రాస్తూ చెప్పినటువంటి మాట, నేను ఇప్పుడే
పానార్పణముగా పోయబడుచున్నాను. నా జీవితాన్ని నా ప్రభుకి ఇంకా పూర్తిగా అప్పగించేస్తున్నాను. ఇక నేను చచ్చిపోతానని అర్థమైంది. ఆ మాటకు అర్థం అది. పూర్తిగా నేను సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా. ఏం సార్, ఇంత గొప్ప దైవజనులు ఇంత కష్టపడి తాము దేవుని యొక్క వాక్కుని మన దాకా తీసుకొచ్చి ఆ విషయంలో వాళ్ళు ప్రాణం పెట్టేంత భక్తి చేశారు. ఈనాడు చర్చికి రావటానికి ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి, ఆ మాట నేను అనకూడదు కదండి, అన్నాం. భక్తి అంటే వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే సంద ఇచ్చి ఒక సాల బియ్యం తీసుకొచ్చి ఆయన మొహాన్ని పడేసి అది అనుకుంటున్నారు భక్తి. కాదమ్మా, భక్తి అది కాదు. భక్తి అంటే నేను ఇక్కడ మైకి పట్టుకొని కూడా చెప్పటం కాదు. నా భక్తి ఏంటో నేనేంటో నా యేసుకి తెలుసు. సమర్పణం, పానార్పణంగా పోయబడాలి. పానార్పణముగా నీ జీవితాన్ని యేసు ప్రభు వారికి అప్పగించితే అది సర్వాంగ బలి. నా వైపు చూస్తూ వినండి. పానార్పణముగా ఒకటి జీవితం దేవునికి అర్పించబడితే అది ఈ భూలోకములో మనిషికి ప్రతిఫలం కాదేమో కానీ అది పరలోకములో కొన్ని కోట్ల 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 విలువైన ఫలము పొందుతాడు. ఎవరి కొరకు? దేవుడి కొరకు. ఆమేన్. ఏం సమర్పణ మంది ఎలాంటి సమర్పణ? ఏంటి పానీయార్పణముగా పోయబడటం? ఇప్పుడే నేను నా జీవితాన్ని ప్రభు కొరకు అర్పించేస్తున్నాను. నేను జీవించే ఈ జీవితము ఇక యేసు ప్రభుకే. ఇంత ప్రయాసపడిన పౌలు గారు లాస్ట్లో శిరచ్ఛేదనం చేయబడటం ఏంటి సార్ అసలు? శిరచ్ఛేదనం చేయబడిన తర్వాత ఆ కొండ మీద నుంచి 3 పల్టీలు కొట్టిందంట తల. పాట్మని నరికి పారేశారండి తల. ఎన్నిసార్లు మాటలతో చెప్పినంత సులువు కాదు. పౌలు గారు తలను తీసుకెళ్ళి దాని మీద ఇలా పెట్టినప్పుడు ప్రభువా, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ సార్ అది. దేవుని కొరకు తన తలను శిరచ్ఛేదనం చేయబట్టడానికి అప్పగించుకున్నాడంటే సువార్తను ప్రకటించినందుకు నేను ఎప్పుడు చేయను సార్ ఆ పని అని బతిలాడుకుంటే బయటికి రాడా? చచ్చిపోవటానికి కూడా ఇష్టపడ్డారంటే ఏంటి సార్ వాళ్ళ సమర్పణ, వాళ్ళ కమిట్మెంట్ ఏంటి సార్? నాకు అసలు ఏం అంతు చిక్కట్లేదు వాళ్ళ భక్తిని చూస్తుంటే. అందుకే రోషంతోనైనా ప్రార్థన చేసుకొని పవిత్రంగా, రోషంతో పవిత్రంగా బతికి నా ప్రభు పని మంచిగా చేసుకోవాలని ఒక ఆశ కలిగి ఉన్నానండి. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఆ స్థాయి భక్తికి నువ్వు సమర్పించుకునే పానీయార్పణముగా పోయబట్టడానికి రాకపోయినా కనీసం ఆత్మలో రోషంగా, ఆత్మీయంగా బతకటం చేత కావట్లేదే. అది కదా దేవుడి బాధ. పనిని, భక్తిని, ఉద్యోగుని, వ్యవహారం వారానికి ఒక్కసారి వచ్చే నీ భక్తిలో ఏమాత్రం బలం ఉందంటారు ప్రియులారా? ప్రభు మీ హృదయాలు తెరుచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సర్వశక్తి గల దేవుడు ఆత్మచేత నింపబడి మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీ జీవితములో దేవునికి పానార్పణముగా పోయబడగలవా? పానార్పణముగా అంటే ఎలా అయ్యా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 verse 1, 1, 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకునుడని. అదే కదా పానార్పణ, సర్వాంగ బలి. హల్లెలూయా. నీ శరీరమును దేవునికి పానార్పణముగా, లేకపోతే ఏమన్నాడు అక్కడ పదం? సజీవ యాగముగా. ఆమేన్. అర్పించు. సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా, సజీవ యాగముగా చేయుము దేహమును దేవునికి అనుకూలముగా. దేవునికి అనుకూలముగా నీ దేహాన్ని చేయగలిగటమే సజీవ యాగంగా అర్పించుకోవటం. హల్లెలూయా. నీ దేహము, నీ ఆత్మ సమస్తం దేవునికి అనుకూలంగా ఉందా? హల్లెలూయా. ఆమేన్.
ఉందా? దేవుడికి అనుకూలంగా ఉందా? అంటే దేవుడు వచ్చి నివసించుటకు, దేవుడు వచ్చి పరిశుద్ధపరచుటకు, దేవుడు వచ్చి మాట్లాడుటకు, దేవుడు నీలో ఉండుటకు, దేవుడు నీతో మాట్లాడుటకు, దేవుడు నీకు దర్శనం ఇచ్చుటకు, దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చుటకు, పరలోకం తెరవబడుటకు, అవునా, ఆశీర్వదించబడుటకు, ఇవన్నీ ఏంటంటే అనుకూలంగా ఉందా నీ దేహం? హల్లెలూయా. మరి దేవుడు నివసించేది ఎక్కడ సార్? దేహంలోనేగా. చెప్పండి, ఎక్కడ? దేహము కాదా? నీ దేహమే దేవునికి ఆలయము కాదా? కొరింథీ పత్రిక 1 చెప్పలేదా? నీ దేహమే దేవునికి ఆలయము. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అస్సలు ఈ పదాన్ని మనం దృష్టిలోనే పెట్టం. నా దేహము సమస్తమైన దరిద్రానికి నిలయం. అర్థమవుతుందా? అసలు మీకు అర్థమవుతుందా? పరలోకంకి వెళ్ళడానికి ఒక్క బూతి మాట కూడా మాట్లాడకూడదు, ఒక్క మాట కూడా ఎవరిని తీర్పు తెచ్చకూడదు, భయపడాల. బ్రదర్ని చూసి వేస్ట్ ఫెలో అని కూడా అనకూడదంట. ఇక మీరు అర్థం చేసుకోండి, మీరు ఎట్టున్నారో, మీ కథ ఏందో, మరి దేవుడు ఇక్కడ ఎందుకు నన్ను పెట్టాడో, అసలు ఆయన ఉద్దేశం ఏందో, ఇక్కడి నుంచి పరలోకాన్ని ఎత్తబడే వాళ్ళు ఎవరో నాకేం అర్థం కావట్లా. నేను ఎత్తబడేది కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడి నుంచి ఎవరు ఎత్తబడతారు ఏందో నాయన. హల్లెలూయా. చర్చికి వెళ్ళకపోతే ఏదో శోధన వస్తుంది, ప్రశాంతంగా ఉండదనే ఉద్దేశంతో వచ్చే బ్యాచే ఎక్కువ. మార్పు కోసం కాదు. వెళ్ళకపోతే ఏదో లాగా శోధన వస్తాయి, ఆటంకాలు వస్తాయి అనే బ్యాచ్ ఒకటైతే, మరి కొంతమంది వాక్యం కోసం వస్తారు, మరి కొంతమంది కేవలం పాట మైక్ కోసం వస్తారు, మా ప్రాణం తీయటానికి. మరి కొంతమంది సందర్భం అయిపోతే ఇంట్లో ఇబ్బందికి వస్తుంది, రోగాలు వస్తాయని అవి తీసుకొని రావడానికి వస్తారు. ఇంకొంతమంది నిజంగానే హృదయపూర్వకంగా పరిచర్య చేయాలి, సేవ, ఇది మందిరము, ఒక భారం, ఒక బాధ్యత కలిగి ఉంటారు. కొంతమంది ఉంటారు, కాసేపు వెళ్ళక కూర్చుందాం, ఎంత ఒక అరగంటగా అయ్యగారు చెప్పేది వాక్యం, కాసేపు కూర్చొని వెళ్ళిపోదాంలే, ఏమైంది, దేవుడి సన్నిధికి వెళ్తే మంచిదిలే అనే ఉద్దేశంతో వచ్చాడు ఒకడు. ఇట్లా రకరకాల బుద్ధులతో వస్తారు చర్చికి. నేను ఎవరు ఆశీర్వదించబడతాడంటే, పానార్పణంగా నా జీవితాన్ని యేసుప్రభుకి పోయబడాలి అనే ఉద్దేశంతో చర్చికి వచ్చేవాడి వల్ల దేవుడి రాజ్యంలో అట్లాంటి వ్యక్తులు ఉంటారు. కానీ మరోసారి ఉండేది చర్చ అయిపోయిన తర్వాత సాపలు కూడా తినే బ్యాచ్. హల్లెలూయా. వాళ్ళెందుకు సార్ యేసుప్రభుకి? భక్తి ఏ రేంజ్లో చేయమని చెప్తున్నానంటే, సచ్చినా బతికినా నీకోసమే. ఆమేన్. ఆ రేంజ్లో రండయ్యా అని చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయని భక్తి, నీ పని కంటే దేవుని గురించే ఎక్కువ ఆశ, ఇలాంటివి కలిగి ఉండాలి. ఆమేన్. ఓకే. పానార్పణముగా అంటే ఒకడు తన జీవితాన్ని ప్రభు కొరకు ప్రాణ, ఆత్మ, దేహములను అప్పగించేయటమే కదా, సంపూర్ణ సమర్పణే కదా. అక్కడ రాయబడి ఉంది, ఇది యాగము అని. ఇట్టిది కంటిన్యూషన్ చేయని తర్వాత లేను, మిమ్మల్ని అది మ్యాటర్ ఇక్కడ. ఎట్టి సేవ అంటే ఇలాంటిదంటే, ఈ దేహాన్ని సజీవంగా అంటే బతికుండగానే యాగం అయిపోవాలి. ఇది కదా భక్తి చెప్పేది, ఇది కదా బైబిల్ చెప్పే భక్తి. హల్లెలూయా. అబ్బా, చాలా ప్రాబ్లంగా ఉంది సార్, బాడీలో కూర్చోలేను, ప్రార్థన చేయలేను, అయినా కూర్చోవాలి. కళ్ళు తిరుగుతున్నాయి సార్, వాంతి వచ్చినట్టుంది సార్, అయినా కూర్చోవాలి. తల భయంకరమైన పోటు వస్తుంది సార్, అయినా కూర్చోవాలి. మరి ఏంది సార్ సజీవ యాగం అంటే? ఏ మాత్రం కొంచెం కూడా నొప్పొత్తేని చర్చికి రాని బ్యాచ్ ఉర్రాసరి దేవుని రాజ్యానికి వచ్చేది. హల్లెలూయా. సజీవ యాగముగా అంటే దాని అర్థం ఏంటి? బలిపీఠం మీదకి ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చేటప్పుడు అది నిర్దోషమైనదా కాదో చూస్తారు. ఆమేన్. దాంట్లో దోషం ఉంటే అది పనికిరాదు. దోషమున్న వ్యక్తి పరలోకాన్ని స్వతంత్రించుకోలేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు తన పరిశుద్ధమైన రక్తాన్ని మానవులందరి కోసం చిందించి ఆ రక్తంతో మనల్ని కడిగాడు, దోషము తొలగించాడు, పరిశుద్ధులుగా మార్చేశాడు. God has cleaned our sins. Amen.
ఏసారి నిన్ను బలిపీఠం మీదకి నువ్వు రావాల్సిన విధానం అంటే నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంతో కడగబడి అప్పుడు నువ్వు పాఠశాలలో చేరినట్టు బలిపీఠం మీదకి వచ్చినట్టు. ఆ బలిపీఠం మీదకి గొర్రెపిల్ల పాత నిబంధనలు తెస్తే ఆ వచ్చిన గొర్రెపిల్ల ఎలాంటిదంటే నిర్దోషమైనదంట. నీవు కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం పొంది నువ్వు కూడా బలిపీఠం మీదకి వచ్చావని అర్థం. నువ్వు కూడా ఎక్కడికి వచ్చావు? ఆ గొర్రెపిల్ల అయితే బలిపీఠం మీదకి తీసుకొచ్చేటప్పుడు దాంట్లో దోషములు ఏమున్నాయో చూస్తారు. 20 ఏళ్ళు ఉండాల్సింది 25 ఉన్నాయనుకో తీసి అవతల పడేస్తారు. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల ఏదైనా మచ్చ ఉంటే తీసి అవతల పడేస్తారు. హల్లెలూయా. ఇంత డాగున్నా తీసి అవతల పడేస్తారు. దాని వెంట్రుకలు ఎక్కడైనా ఎర్రగా అయితే ఎక్కడైనా పుండు అయితే తీసి అవతల పడేస్తారు. పనికిరాదు. దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడానికి దోషులు అక్కడికి వెళ్ళారు, పరిశుద్ధులు వెళ్ళగలరు. నువ్వు నేను మనం పరిశుద్ధులు జన్మ కవలేం. యేసు ప్రభు రక్తం మనల్ని పరిశుద్ధ పరిచింది. అర్థమైందా అమ్మా? యేసు రక్తం మనల్ని ఏం చేసింది? పరిశుద్ధపరిచింది. ఇప్పుడు మనం పరిశుద్ధులం. హల్లెలూయా. అలాగని గర్వించడానికి లేదు. నీది ఏమన్నా ఉందా ఇందులో? యేసు ప్రభు శిలువ మీద పానార్పణంగా పోయబడ్డాడు, సర్వాంగ బలిగా అర్పించబడ్డాడు ఆయన. అందుకు మనం పరిశుద్ధులమయ్యాం. If you now cannot accept Jesus Christ as your personal savior, then what happened to you? యేసు ప్రభు అని నువ్వు రక్షకుడు అంగీకరించబోదని సరి సంగతి ఏంటి అసలు? పాపివేగా. పాత నిబంధన కాలంలో బలిపీఠం మీదకి గొర్రెపిల్ల వచ్చేటప్పుడే దాన్ని అన్ని విధాలా పరీక్షించి తీసుకొస్తారు. యాజకుడి దగ్గర తెస్తారు. ఏమండే ఈ గొర్రెపిల్ల కొన్నానండి. మళ్ళీ ఈ శాస్త్రులు, ఈ పరిచయాలు, ఈ సైడ్ వ్యాపారం కూడా పెట్టారు సేవకులు. ఏంటంటే అందరూ చెప్పండి, సైడ్ వ్యాపారం సేవకులు అనండి. ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని సంఘాలు అయితే చుట్టూ మనం అనకూడదు కానీ చుట్టూ వ్యాపారాలే మధ్యలో చర్చి. ఇక అదేదో మీరు ఊహించుకోండి. వెళ్ళకపోతే నేనేం చేయను. హల్లెలూయా. వినండి, ఒక సబ్జెక్ట్ చెప్తా వినండి. ఒక మంచి సబ్జెక్టు. టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ గొర్రెపిల్లను బలిపీఠం మీదకి తెచ్చినప్పుడు దాంట్లో ఏ దోషము లేకపోతే బలిపీఠం మీదకి రావాలి. ముందు దాన్ని యాజకుడు పరీక్షించాలి. చెప్పండి ఏంటి? చర్చి దగ్గర బలిపీఠం దగ్గర యాజకుడు ఉంటాడు. ఆయన పరీక్షించాలి. పరీక్షించి దోషం ఉందా లేదా అన్ని పరీక్షించి చూడాలి. దాంట్లో ఏదన్నా దోషం ఉండి అయినా అర్పించారంటే ఈడి పని అయిపోయినట్టే. ఎవరు? సేవకుడు పని అయిపోయినట్టు. యాజకుడి పని క్లోజ్. దేవుడు ఒప్పుకోడు. ఆ శాపం ఆడి మీదకి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా వెంట్రుకతో సహా అన్ని వెంట్రుకలు వేళ్ళు మొత్తం అన్ని ఒకసారి పరీక్షించి చూసి నిర్దోషమైనదని సర్టిఫై చేస్తే అప్పుడు బలిపీఠం మీదకి వెళ్తుంది. అది బలిపీఠం మీదకి వెళ్ళటానికి ముందే దాని పీక కట్ చేసి దాని రక్తం తీస్తారు. గొర్రెపిల్ల రక్తాన్ని తీస్తారు. తీసి పాత్రలో పక్కన పెడతారు. దాంట్లో దాని పక్క నుంచి మళ్ళీ కిందకి దింపి, ఎంత బరువు ఉంటుంది సార్ గొర్రెపిల్ల? చాలా బరువు ఉంటుంది. ఈ సేవకుడితో పాటు ఇంకో సేవకుడు హెల్ప్ చేస్తాడు. తీసుకొచ్చి దాని పేగులు పట్ట కోసి దాని పేగులు, అంటే నీకు చెప్తున్నాను ఏమండి, సర్వాంగ బలి అంటే ఏంటి, పానార్పణం అంటే ఏంటో చెప్తున్నాను మీకు, బాగా వినాల. అది మనం కంపేర్ చేసుకోవాలి. నీ జీవితంలో అన్ని సుఖాలు ఈ దేహానికి అలవాటు చేసావంటే నీలో ఆ సమర్పణ రాదు. నేను చెప్పేది హై స్టాండర్డ్ బోధ. నువ్వు విని అలవాటు చేసుకుంటే పరలోకంలో ఉంటావు, లేకపోతే అగ్నిగుండంలో ఉంటావు. డిసైడ్ చేసుకో. పొట్ట కోసి దాని లోపల పేగులు తెస్తారు ముందు. దాంతో అది తిన్న ఆహారం కడుపులో ఉంటుంది కొంత, దాన్ని కూడా లాగేస్తారు. దాంట్లో 1, 2 కూడా వచ్చేది ఉంటుంది, దాన్ని కూడా పక్క తీసేస్తారు. ఏంటి అడుగుతారండి? అవునా? అవన్నీ తీస్తేనే నువ్వు కొనుక్కునేది. ఓపెన్గా మాట్లాడుకుందాం. లేదు, దాన్ని శుభ్రం చేస్తారు. అవునా? క్లీన్ చేస్తారు. అయితే దాంట్లో వప అనేది కూడా ఉంటుంది, దాన్ని తీసేస్తారు. అయితే ఆ డొక్కలకున్న కొవ్వు కూడా తీసేస్తారు. డొక్కలకున్న కొవ్వు కూడా తీసేస్తారు. ఆ తర్వాత ఎప్పుడు కాళ్ళు చేతి, దానికి ఉన్న 4 కాళ్ళు, తల నరికి అవతల పడేసి దాన్ని శుభ్రంగా అగ్నితో క్లీన్ నీళ్లతో శుభ్రంగా కడిగి దాన్ని శుభ్రం చేసి అగ్ని బలిపీఠం మీద పెడతారు. ఈ గొర్రె పిల్లలో ఏది లేకుండా వేస్ట్ ఏదైతే ఉందో అదంతా తీసి అవతల పడేసి ఆ మిగతాదంతా బలిపీఠం మీద పెట్టి దాని మీద కట్టెలు పేర్చి అప్పుడు దాన్ని సంపూర్ణ సర్వాంగ బలిగా దేవుడికి అర్పిస్తారు. అది బూడిదైపోద్ది. ఏమైపోద్ది? ఆ బూడిదను సపరేట్ పాత్రలు ఉంటాయి ఎత్తటానికి. ఆ సపరేట్ ప్రత్యేకమైన పాత్రలు బలిపీఠానికి సంబంధించిన పాత్రలవి. ఆ పాత్రల్లో యాజకుడు పట్టుకొని ఆ కింద పడిన ఆ బూడిద జల్లెడు ఉంటుంది, జల్లెడు మీద పెడతారు దాన్ని. అది కాలిపోయిన తర్వాత బూడిద కింద పడింది.
ఆ బూడిదని చాలా జాగ్రత్తగా ఎత్తి ఆ బూడిదని తీసుకెళ్లి ఊరు బయట గవిని బయట ఊరు బయట ఉత్తర దిక్కున ఈ ఈ ఈ లోకానికి ఉత్తర దిక్కున తీసుకెళ్లి దాన్ని బయట పారబోసి వచ్చి ఈ ఎవరైతే ఈ బూడిద పట్టుకున్నాడో ఈ పాస్టర్ గారు సాయంత్రం దాకా అపవిత్రుడై ఉంటాడని కనుక ఈ నెలలో ఏం చేస్తాడంటే శుభ్రంగా సర్వాంగ స్నానం చేస్తాడు. సర్వాంగ స్నానం చేసి సాయంత్రం దాకా అపవిత్రుడై ఉంటాడట. అంటే నేను చెప్పేది ఏంటి, ఆ పాపాలు మోయబడిన ఆ గొర్రెపిల్ల ఏమైంది? అపవిత్రమైంది. ఎవడు పాపాలు మోసి అది అపవిత్రమైంది? ఇంట్లో లోతైన విషయం ఉందండి. ఎవరి పాపాలు మోసేది అపవిత్రమైంది? ఇంకా ఆ బోటోడి పాపాలు దాని తల మీద నా చేయి పెడితేనే కదా అది మోసింది. ఇప్పుడు అది ఏమైపోయింది? బూడిదైపోతే ఆ బూడిద ఏమైంది? అది పవిత్రమా అపవిత్రమా? అపవిత్రం. ఇప్పుడు దాన్ని పట్టుకున్న యాజకుడు ఏమవుతాడు? అపవిత్రుడు అవుతాడు. అందుకని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి సర్వాంగ స్నానం చేసి స్నానం పూర్తిగా చేసి సాయంత్రం దాకా అపవిత్రుడై ఉంటాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగే సిలువలో మరణం పొందేటప్పుడు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ కేకలో నా దేవా నన్నెందుకు చేయి విడిచావని అన్నాడు. అప్పుడు ఎందుకు యేసుప్రభు వారు తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేనని చెప్పిన వాడు ఇప్పుడు సిలువ మీద తండ్రి నాతో లేడు, ఆయన నన్ను ఎడబాసాడు అని ఎందుకు అన్నాడు అంటే, యెహోవా తండ్రి యేసయ్యను విడనాడినప్పుడు సర్వలోకములో ఉన్న పాపములన్నీ ఆయన మీద పడ్డాయి. కోట్ల మంది మనుషుల పాపములు, శాపములన్నీ, దోషములన్నీ యేసుప్రభు వారి మీద తండ్రే మోపాడు. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మీకు క్లియర్గా ఉంటుంది. తండ్రి ఎడబాసాడంట. ఆ పాపములన్నీ యేసు మీద తండ్రే మోపాడు. అతన్ని నల్లగొట్టుటకు తండ్రికి ఇష్టం, ఆయనకు ఇష్టమాయను అని. హల్లెలూయా. మనుషుల పాపములన్నీ ఆయన మీద మోపారంట. దేవుడే మోపాడు. అప్పుడు ఈ దోషముల చేత సమస్త మానవాళి పాపములన్నీ ఆయన మీద మోపబడగా ఆయన తల నుంచి అరకాల వరకు ఆ రక్తపు ముద్దలాగా మారిపోయిన ఆయన, సిలువ మీద మేకులతో కొట్టబడిన ఆయన, రక్తమంతా కారిపోయి ఎండిపోయి తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి రక్త ముద్దగా మారిపోయిన ఆయన మీద ఈ దోషములన్నీ మోపుటకు తండ్రికి ఇష్టమాయను. ఎందుకయ్యా? మానవుల పాపములన్నీ పరిహరించబడాలి. ఒక గొర్రె పిల్లగా అది ఎలా బూడిదైపోయిందో నా ప్రభు కూడా అలాగున తన సర్వాంగ బలిగా తన దేహాన్ని లోకానికి ఇచ్చేశాడు. He died for our sins. He bared our sins. ఆయన మన పాపములన్నిటి కొరకు చనిపోయాడు. మన దోషాలను ఆయన మీద వేసుకుని భరించాడు. రక్తపు ముద్దలాగా మారినప్పుడు ఆ మాట నాకు ఇప్పటికీ చెవులో ధ్వనిస్తూ ఉంటుంది. ఏలి అంటే కింద ఉన్న వాళ్ళు సైనికులు కానీ విశ్వాసులు కానీ అనుకున్నారు కొంతమంది, ఏలి అని పిలుస్తున్నాడు అనుకుంటున్నారు. ఏలి అని కాదు, తండ్రితో మాట్లాడుతున్నాడు. నేను మీకు ప్రకటిస్తున్నటువంటి మాట ఏమనగా, సర్వాధికారి అయిన దేవదేవుడు సర్వాంగ బలిగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నీవు పొందిన రక్షణ కొరకు దేవదేవుడే తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. లెక్క కోసం కొన్ని సంఘాలు బాప్తిస్మం ఇస్తారు, సిగ్గు లేదు వాళ్ళకి. డైరెక్ట్గా చెప్తాను, సిగ్గు లేదు కొన్ని సంఘాల వాళ్ళకి. డైరెక్ట్గా లెక్క కోసం ఇస్తారు. బాప్తిస్మం అంటే ఏమనుకుంటున్నారు? నీటిలో మునగటం అనుకుంటున్నారా? కాదు కదా. నూతన పరచబడటం, నూతన జీవితం. నీ నూతన జీవితం కోసం, నువ్వు నూతన పరచబడటం కోసం, నీ పాపాలన్నీ కూడా పోయి శుద్ధి అవ్వటం కోసము యేసు ప్రభువారు తన శిలువ మీద ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఒక ఆయన మన కొరకు ప్రాణమే పెట్టాడు, అర్పణ అయిపోయాడు, సర్వాంగ బలి అయిపోయాడు. తూట్లు పొడిచారు సార్ యేసేని. పాపం చేసే ముందు గుర్తుకు రాట్లా ఆయన త్యాగం అంతా? సైతానా, పాపం చేసే ముందు గుర్తుకు రాట్లా? నేను నిన్ను ప్రేరేపిస్తున్న అపవాదిని అంటున్నాను. పేతురు గారు యేసుప్రభు పక్కనే కూర్చున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? నేను ఇలాగా ఇంకా 2 రోజుల్లో చనిపోబోతున్నాను, 2-3 రోజుల్లో అప్పగించబడుతున్నాను, నేను 3వ రోజు మరలా చనిపోయినా కానీ 3వ రోజు మరలా లేస్తాను
అని చెప్పినప్పుడు వెంటనే పక్కనే ఉన్నాడు పేతురు గారు ఏమన్నాడు తెలుసా? ఇది మీకు చేతులు పట్టుకొని మరి ఇది నీకు దూరం అవునుగాక అన్నాడు. సైతానా పో నా వెనక అన్నాడు. ఎవరిని గద్దించినట్టు? పేతురునే సాతాన్నా? మరి వాడుకుంది ఎవరిని? వాడు నా కంటెంట్ అదే. ఇప్పుడు నేను మిమ్మల్ని అంటలా, అర్థమైన వాళ్ళు అయితే స్తోత్రం చెప్పండి. ఇది అన్నటికీ అర్థం కాకపోతే నేను చేసేది ఏమి లేదు. హల్లెలూయా. ప్రియులారా, మీరెంతో మంచోళ్ళు, సుందరవతులు, సుందరమైన సంఘము. నేను నల్లందాన్ని, నేను సౌందర్యవంతురాలని పరమగీత కన్యకు చెప్పుకుంది. కాబట్టి నీ సౌందర్యం అంతా పానార్పణంగా పోయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎలాంటి సమర్పణ రావాలో చెప్తారు. 4 ముక్కలు చెప్తేను. నీకు అందం మీద వ్యామోహం ఉండకూడదు. దేని మీద? బట్టల మీద వ్యామోహం ఉండకూడదు, తిండి మీద వ్యామోహం ఉండకూడదు, పాపం మీద వ్యామోహం ఉండకూడదు, డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు. అవసరాలకు కావాలి కానీ దాని మీదే ఉండకూడదు. హల్లెలూయా. ఈ మ్యాటర్ అంతా నీలో సర్వాంగ బలి. ఇవన్నీ వచ్చేయాలి, ఇవన్నీ వదిలిపోవాలా, సమర్పణలు వచ్చేయాలి. మరి ఎవరయ్యా నువ్వు అప్పుడు అంటే, సజీవ యాగముగా నా దేహాన్ని యేసు ప్రభు కొరకు అప్పగిస్తున్నానయ్యా, పానార్పణంగా నేను పోయబడుతున్నాను. ఈ సమర్పణలన్నీ వస్తాయి సార్. నీ సపట్లు ఇప్పుడు కావాలి ఇక్కడ. హల్లెలూయా. యేసు ప్రభుని మహిమపరచండి గట్టిగా. హల్లెలూయా. సమర్పణ రావాలంటే సపట్లు కొడతావేందండి? అరే ఎక్కడ స్పందించాలో తెలియదేం రాబాయి నీకు? గట్టిగా స్తోత్రం చెబుదాం. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. ఏంటంటే, ఒక వ్యక్తి జీవితము సజీవ యాగముగా, పానార్పణముగా పోయబడటమే కదా భక్తి అంటే. ఓ పాస్టర్ గారు ఉన్నాడు, అలన్ జార్జ్ గారు, సంథింగ్ ఏదో పేరు ఉంది, ఆయన పేరు మర్చిపోయాను. రోమ్లో ఒక సభ జరుగుతుంది. క్రీస్తుకు మొదటి శతాబ్దంలో జరిగిన సంఘటన, 1900 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు చరిత్రలో ఉంది అది. ఆ రోమ్ సామ్రాజ్యంలో కైసరు ఒక యేసుక్రీస్తు ప్రభువారి మీద, ఆయన శిష్యుల మీద నేరారోపణ చేస్తూ, ఆ రోజుల్లో విస్తరిస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని బట్టి వాళ్ళు వ్యతిరేకులుగా ఉండి కైసరు మారలేదు. అప్పుడు టైటస్ కూడా వచ్చాడు. అప్పటికి ఎవరు వీళ్ళంతా మారలేదు ఆ టైంలో అనమాట. భక్తుల్ని హింసిస్తున్న టైం అది. ఆ టైంలో యేసు ప్రభు మీద, ఆయన శిష్యుల మీద నిందలు వేస్తూ, ఇది తప్పుడు మార్గం, అసలు ఇది అక్కర్లేదు, అసలు ఆయన దేవుడే కాదు, అట్టనిట్టని రకరకాలైన నిందలు వేస్తుంటే, ఆ స్టేడియంలో ఒక పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ కూర్చొని ఉన్నారు. ఆ సభలో భార్య అంది, పాస్టర్ గారు అంది, యేసు ప్రభు మీద వాళ్ళని నిందలు మోపుతుంటే నీకు రోషం రావట్లేదా అని అంది. నేను ఇప్పుడు లేచి నిలబడితే నీ భర్త నీకు ఉండడంటే, నా భర్త నాకు లేకపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభు మీద ఇలా నిందలు మోపటం అంటే, దీన్ని అడ్డుకోకపోతే నువ్వు ఎందుకు నాకని అంది. మీరే ఉండారు మీ భర్తలను ప్రార్థనకు దారు. ఎందుకమ్మా ఓ చేస్తున్నారు? హల్లెలూయా. నువ్వు అసలు ఆ ఒక్క పనే చేయలేకపోయావు. నువ్వు ఏం కిరీటం వస్తుంది నీకు పైన? అసలు నీ భర్తను నువ్వు నడిపించుకోగలిగితే కిరీటం ఖచ్చితంగా వస్తుంది. ఆమెను అంటలేదు ఒక్కళ్ళు కూడా. అది అయ్యే పని కాదని వాళ్ళకి తెలుసు. దేవుని స్తోత్రం. నీ మాట ఏ విషయంలోనే వినని వాడు ఏ విషయంలోనూ వినడు. ఆమేన్. ఆవిడన్న ఆ మాట రోషంతో నారీది నేను చదివినప్పుడు రోమాలు లెక్క పడిచింది. అబ్బా హల్లెలూయా అనిపించింది నాకు. ఎంత మంచి భార్య కదా అనిపించింది. నీ భర్త నీకు ఉన్నాడని చెప్పినా, నా భర్త నాకు లేకపోయినా పర్లేదు, కానీ యేసుప్రభు ఆ మాట అంటే ఒప్పుకునే పనే లేదా. రోషంతో లేచి నిలబడ్డాడు సార్. ఆయన నిలబడప్పుడు అంటున్నాడు, రాజా నువ్వు యేసు మీద వేసేటువంటి నిందలు, ఆరోపణలన్నీ అబద్ధం, ఆయన రక్షకుడు, ఆయన నిజదేవుడు అని ఆ ఒక్క మాట అనేసరికి స్టేడియంలో ఉన్న వాళ్ళందరికీ, రాజుకి వ్యతిరేకంగా ఒక్కడే ఈ మాట పలికేసరికి అందరూ ఫోకస్ ఆయన మీద చేశారు. వాడు పట్టుకుని రండి అన్నాడు. భార్య పక్కన వారు బిడ్డ కూడా ఉన్నాడు. పట్టుకొని లాక్కొని పోతుంటే చివరి చూపు చూశాడు భార్యని. లాస్ట్ సీన్ చూసావా, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, అయినా నేను ప్రభు కోసం చచ్చిపోతాను అన్నట్టుగా ఆ చూపు చూశాడంట వెళ్తున్నారని. ఒక్క మాట సార్ అంది, యేసు రక్షకుడు అని.
పట్టుకొని ఒక దిమ్మె కట్టేరు, పెద్ద గుండ్రంగా దిమ్మె ఉంటుంది, ఆ దిమ్మె మీద పెద్ద ఇనప పోలు ఉంటుంది, దానికి తీసుకెళ్ళి కట్టెలు పెరిచి ఆయన ఎత్తి కట్టారు. వెనక్కి కట్టి ఆ కట్టెల మీద నూనె పోసి యేసు రక్షకుడు కాదని చెప్పమంటే, నా ప్రాణం పోయినా యేసే రక్షకుడు అని చెప్తాను అన్నాడు. హల్లెలూయా. ఏయ్ నూనె పోయిండ్రా అన్నాడు. వేడి వేడి నూనె ఆ కట్టెల మీద పోసి మంట అంటించారు. ఆ మంట తగలబడి పైకి వస్తూ ఉంటే కాళ్ళకి అరికాళ్ళకి తగులుతుంటే మంట కాలిపోతుంటే, ఓ ప్రభువా నీవు నన్ను తీసుకోని ఆయన మొదలు పెట్టాడు. భార్య కళ్ళ ముందే, బిడ్డ కళ్ళ ముందే వాళ్ళ ఆయన చనిపోతా ఉంటే కూడా, ఆ ఘోరంగా కాల్చబడతా ఉంటే కూడా మిగతా వాళ్ళంతా నవ్వుతున్నారు, ఆహాకారాలు చేస్తున్నారు, నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ భార్య దుఃఖంతో ఏడుస్తూ ఉంది, ప్రభువా అని. అరికాలు కాలిపోతుంటే ఇంకొంచెం మంట పోయి, ఇంకొంచెం నూనె పోయింటే, నూనె పోతుంటే ఈ మోకాళ్ళ దాకా కాలిపోతుంటే అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు, ప్రభువా నన్ను నీ యొద్దకు చేర్చుకొని అయినా అని. ఇదే పదం. వీళ్ళు ఏమన్నదయ్యా, నీవు నాయన నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకున్నాడు. కాలిపోయి మొత్తం కాలిపోయి బూడిదైపోయాడు అక్కడ. చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? చచ్చిపోయే ముందు యేసే రక్షకుడు అని చెప్పి చచ్చిపోయాడు. వాళ్ళ కళ్ళ ముందే బూడిదైపోయాడు, భార్య కళ్ళ ముందే బూడిదైపోయాడు. కొడుకు ఏడుస్తున్నాడు, నానా అని. ఇదంతా హిస్టరీలో ఉందండి. ఒక వ్యక్తి యేసును ప్రేమిస్తే ఎంతలా ప్రేమిస్తారా? ప్రాణార్పణంగా పోయి పడతారా? ఏం సార్ భక్తి అంటే? నువ్వేం చేస్తున్నావు భక్తి అంటే? ఎవరొస్తున్నారా? యేసు ప్రభు కోసం భక్తి చేయటం అంటే ఏమనుకుంటున్నారు? సరదాగా కాదు కదా. ఆ కాలిపోయిన తర్వాత బూడిద ఎట్లా పడిపోతే ప్రియులారా, అందరూ ఈ నవ్వుతా ఉంటే, భార్య ఒక్క కొడుకున్నాడు, అతనికి ఏడుస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత బూడిదైపోయిన తర్వాత ఆ మూమెంట్లో కొన్ని వందల వేల మంది ఆ స్టేడియంలో ఉంటే, ఆ స్టేడియంలో అది చూసిన వాళ్ళందరూ తర్వాత రక్షించబడ్డారు. ఆ స్టేడియానికి వచ్చిన ఆ రాజు, ఆ కైసర్ కూడా మారాడు. ఏంటి సార్ భక్తి అంటే? సర్వాంగ బలిగా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని భక్తి కదా సార్ శ్రేష్టమైనది. ఏది సార్ శ్రేష్టమైన భక్తి? నువ్వు ఊహించింది కాదు భక్తి అంటే. అలాగని మీరు ప్రభు కొరకు ప్రాణం పెట్టమని నేను చెప్పట్లేదు, కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్నాను, భక్తి చేస్తే రోషంతో చేయి. పాపం చేయాల్సి వస్తే అసహించుకో, బతికితే రోషంగా బతుకు. అదంతా వదిలిపెట్టి ఏంది సార్, ఏం చేస్తున్నారు? యేసు ప్రభువుని నువ్వు మాయ చేయలేవు కదా. దేవుణ్ణి మాయ చేయగలమా? దేవుని ఏమార్చగలమా? అర్థమవుతుందా మీకు? దేవుని ఏమార్చగలమా? బతుకు మార్చుకోవద్దు ఇప్పటికైనా. సజీవ యాగముగా మీ దేహంలోను దేవునికి అప్పగించిందంటే, బతుకుండగానే సమర్పణలోకి రండి, బతుకుండగానే ఆశలు చంపేసుకోండి, బతుకుండగానే దేవునికి విరోధమైన పాపాన్ని చంపిపారండి, నొక్కిపారండి, దీంతో అవతల పడేయండి, సిలువేయండి దానికని అర్థం కదా కాదా? తెగ తినేసి, తెగ సినిమాలు చూసి, తెగ షికారులు చేసి అదే భక్తి? ఎవడో నేర్పాడు అట్లా? రెండు తలంపుల మధ్య ఉన్న నీ జీవితం ఈరోజు ఒకే తలంపులోకి రావాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆ భక్తి, ఆ రేంజే వేరు. ఈ దేహంలో పాపాన్ని ఎలుబడి చేయనీయకుండా ఇక నుంచి అయినా రోషంగా బతకండి. పాపాన్ని ఆఫ్టర్ శరీరాశ, ఆఫ్టర్ నా దృష్టికి అంతే ఎంచుతారు. అవతల పడి దీనికోసం సంపూర్ణ ప్రతిష్టంతా పోవాలా? నేను ప్రకటించేది ఏడిది? పానార్పణంగా పోయేవాడు, పానార్పణంగా. ఇంకోటి చెప్పనా? సర్వాంగ బలిగా. పౌలు గారు చెప్పిన మాటకు అర్థం ఏంటి సార్ అసలు? మరి లాస్ట్ మాట చెప్తా. ఎలిజబెత్ అనేటటువంటి ఒక యవ్వన స్త్రీ అంటే దాదాపు ఒక యవ్వన అనకూడదులే కానీ ఒక 12-13 ఇయర్స్ ఉంటాయి. 12 or 13 ఇయర్స్. ఒక చోట గుహలో రహస్యంగా ఒక 100 మంది కూడుకొని ప్రార్థన చేసుకుంటున్నారు.
ఆ దేశంలో క్రీస్తుని గురించి ఎక్కడైనా కూడుకొని చేస్తే చంపేస్తారు, అంగీకరించరు. ఆ దేశం పేరు చెప్పనులేండి, వైరల్ అవుతుంది మళ్ళీ యూట్యూబ్లో ఏంటి. అయితే ఆ దేశంలో అది చట్ట వ్యతిరేకం. అది వాళ్ళు ఆ నియమం పెట్టుకున్నారు. బైబిల్ కాల్చేశారు వాళ్ళు. ఆ దేశంలో బైబిల్ని కాల్చేశారు. వీళ్ళు రహస్యంగా కొత్త నిబంధన గ్రంథంలో అక్కడక్కడ దొరికిని తెచ్చుకొని సమాజంగా ఆదివారం రహస్యంగా సాయంత్రం వేళ రాత్రిపూట కూడుకుంటున్నారు. వింటున్నారా? ఎక్కడ కూడుకుంటున్నారు? రాత్రిపూట గుహలో కూడుకుంటున్నారు. అలా కొన్ని దినాలుగా జరుగుతుంటే ఆ సంగతి కొంతమందికి, సోల్జర్స్కి, ఆర్మీకి తెలిసింది. వాళ్ళంతా వచ్చి వాళ్ళు ప్రార్థనలో ఉండగా గన్స్ పట్టుకొని వచ్చి వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ తీసి అక్కడ పెట్టి, రేయ్ యేసు ప్రభు దేవుడు కాదని చెప్పి బైబిల్ మీద ఉమ్మేసి పోండ్రా అన్నాడు. లేదంటే ఒక్కసారి ట్రిగర్ నొక్కితే AK-47 70 నుంచి 80 బుల్లెట్స్ వెళ్తాయి బయటికి, 70 నుంచి 80 బుల్లెట్స్ దిగిపోతాయి బాడీలోకి. ఒక్కసారి ట్రిగర్ నొక్కితే. నేను చూశాను AK-47ని, నొక్కలేదులే కానీ చూశాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణభయం మీద వాళ్ళ దగ్గరకు వచ్చి యేసు రక్షకుడు కాదు, దేవుడు కాదని చెప్పి బైబిల్ మీద తూవను ఉమ్మేసి ప్రాణం మీద భీతితో వెళ్ళిపోయారు. ఒక చిన్న పిల్ల ఉంది అక్కడ, 12 or 13 years ఉంటాయి. ఆ పిల్ల చివరమ్మాయి. ఆమె చెప్పో. అప్పటికే వాళ్ళు వేసిన ఉమ్ములో బైబిల్ నిండిపోయింది. ఉమ్ములో ఉంది బైబిల్. అంత ఘోరమైంది. ఆ పిల్ల చూసి తట్టుకోలేకపోతుంది. అందరూ ఉమ్మేస్తుంటే యేసు రక్షకుడు కాదంటే ఆ తట్టుకోలేకపోతుంది లోపల. ఈవిడ ఈ చిన్నపిల్ల వచ్చి ఏం చెప్పిందో తెలుసా? యేసే రక్షకుడు ఉంది. యేసే రక్షకుడు అన్న ఆ మాటకి ట్రిగర్ నొక్కితే వీళ్ళు 70 నుంచి 80 బుల్లెట్స్ బయటికి పైకి వచ్చి ఆమె దేహంలోకి దూసుకొని పోతే మనిషి ఇలా లేచి గాల్లో లేచి కింద పడింది. చిన్నపిల్ల ప్రాణం పెట్టేసింది. యేసే రక్షకుడు అని చెప్పినందుకు గాల్లో లేచి అవతల పడింది. బుల్లెట్స్ లేపిని. చరిత్రలో జరిగిన యథార్థమైన సంఘటన. ఆ 99 మంది సిగ్గుపడ్డారు. మా బతుకెందుకు అనుకున్నారు. ఆ చిన్న పిల్లకున్న భక్తి లేదు మాకు. మేము ప్రాణం కోసం భయపడ్డారు. కానీ ఆ చిన్నపిల్ల రక్షకుడు, ఆయన రక్షకుడు కాదని చెప్పడానికి ఒప్పుకోలేదు, చచ్చిపోయింది. ఆ పిల్ల అలా అన్నందుకు ఆ సోల్జర్స్ లో కొంతమంది మారారు. ఆ పిల్ల ప్రాణం పెట్టేసింది రక్షకుడి కోసం. అసలేంటి చిన్నపిల్ల భక్తి? ఒకని భక్తి ఇంకొకరిని బలపరచాలి. నువ్వు చేతనావు. నీ దృష్టిలో భక్తి అంటే చచ్చి మానేయటం, ఉపవాసం లేకపోవటం, ప్రార్థనకు రారు, ఏడవరు, కన్నీరు లేదు. నీదొక సమర్పణ. మళ్ళీ యేసు ప్రభు బిడ్డలు మేము బాప్తిసం పొందిన వారం ప్రతి నెల బల్ల తీసుకుని వచ్చి అవతల పడే. నీకు అసలు సమర్పణ ఉందా? హల్లెలూయా. సమర్పడేది ఏది? సమర్పడేది నువ్వు ఒక చర్చి, దీనికి ఒక పాస్టర్. రోషం ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మంచిది, కొంతమంది అయినా మిగిలారు. హల్లెలూయా. ప్రభు మేము హృదయములను తెరచును గాక. సర్వాధికారి అయిన దేవుడు మిమ్మల్ని సీయోను నుంచి ఆశీర్వదించును గాక. దేవునికి ఇష్టముగా సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించటం అంటే ఇష్టాలు చంపేసుకోవటం, ఆశలు చంపేసుకోవటం, నీకు ఇష్టమైన దాన్ని ఏదైతే ఉందో పాపాన్ని చంపేసుకో, అన్ని చంపేసుకొని దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జీవితంలో బతకటమే కదా సజీవ యాగంగా నువ్వు యేసు ప్రభువుకు సమర్పించటం అంటే. డైలాగులు కొట్టలా. ఆ సమర్పణ మాలో ఉంది కాబట్టి అలా చేయగలగడానికి ఇష్టపడ్డాం కాబట్టి, చచ్చిపోవటానికి ఆయన అనకట్లేదు కాబట్టి కదా మేము ప్రకటించేది ఈ మాట. ఏదో మేము మాటలు డైలాగులు కొట్టట్లేదు ఇక్కడ. హల్లెలూయా. కనుక సమర్పణ అనేసరికి సర్వాంగ యాగముగా, పానార్పణముగా అంటే ఏదో చేయటం కాదు భక్తి. ఇలాగున దేవుని కొరకు ప్రాణం పెట్టే అంత భక్తి. నీకు విషయం చెప్తా, గుడ్ న్యూస్ ఏను. చివరి మాట, ఆయన ముందు మన ముందు కాపరి అయి నడుస్తున్న మాట వాస్తవమే, దహించే అగ్ని నడిచే మాట వాస్తవమే. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరికీ హింసలు ఎదురవుతాయి అని ఉంది.
సద్భక్తితో బతికితే హింసలు వస్తాయంట. భయంకరమైన శ్రమలు నన్ను వెంటాడుతున్నాయి కొన్ని సంవత్సరాలుగా, భయంకరమైన శ్రమలు. దేవుడే నన్ను నిలబెట్టాడు, అంతే నిలబెడుతున్నాడు ఆయన. ఈ శ్రమలు నేను ఏదన్నా ఒక్కసారి ఇప్పుడు నేను చెప్తే 2 hours పట్టింది. వీటిలో నుంచి నువ్వు ఎట్లా బతుకుతున్నవరా నాయన, నువ్వు బతుకుతున్నావంటే దేవుడే నిన్ను బతుకుతాడు, ఆ మాట మీ నోట వస్తుంది. అది మ్యాటర్. మనం ఎంత దేవుని కొరకు సమర్పణ కోరిక కోసం ప్రయత్నం చేస్తామో, సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వాడికి ఈ లోకంలో హింసలు ఎదురవుతాయి. అవన్నీ తట్టుకునే శక్తి, నిలబడే శక్తి దేవుడిస్తాడు. ప్రభు కోసం బతుకుతావా, సుఖపడతావా తెలుసుకో. సజీవ యాగముగా నీ దేహాన్ని ప్రభువుకి అర్పయించగలవా? ఇలాంటి ప్రతిష్ట నీలోకి రాగలిగితే, దేవుని కొరకే నా జీవితం అని చెప్పగలిగితే, అది మాట కాకుండా క్రియారూపకంగా కనబడితే దేవుడు నీ యందు ఆనందిస్తాడు. ప్రభు నేను దీవించునుగా. ప్రార్థన.